జై శ్రీరామ్ ఇంటికి లక్ష్మి లాలకి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు కొబ్బరి తురుము మెంతులతోటి హెల్త్ రెసిపీ చేసి చూపిస్తానండి. మెంతులు శుభ్రం కడిగి నానబెట్టి ఉంచుకోవాలండి. నానబెట్టుకుని 24 అవర్స్ నీళ్ళు పంపేస్తే పెట్టేస్తే మొక్కలు వచ్చేస్తాయి. దానికి కావాల్సిన తర్వాత మెంతులు, కొబ్బరి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అది నేను మా యాలకున చేశానండి. మామూలు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, తొక్క తలసరిగా ఉంటే కొంచెం బాగుంటాయని వేస్తున్నాను. అవి మాకు ఇక్కడ దొరుకుతాయి ఇవి, అందుకని అవి వేస్తున్నాను. ఈసారి వెరైటీగా ఉంటుంది. కరివేపాకు మన గార్డెన్లోదేనండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు అండి, తర్వాత ఇంగువ, అంతేనండి. పసుపు, టేస్ట్ తగినంత సాల్ట్, అంతేనండి కావాల్సిన పదార్థాలు. చేసుకోవడం ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుందండి. లాస్ట్లో ఒక కూర అంతా అయిపోయాక నిమ్మకాయ రసం కూడా ఉంచుకోవాలండి. శుభ్రంగా మెంతులు మొక్కలు వచ్చాయండి, శుభ్రంగా కడిగి వాడేసి ఉంచాను. 2 సార్లు కడిగేసి వాడేసి ఉంచుకోవాలి. జిగురు ఉంటుంది కదా, జిగురు అంతా పోతుంది. కొంచెం జిగురుగా ఉంటే కొంచెం పోతుంది అనమాట. స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూపిస్తాను. అన్నీ పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు వేసి వేయించుకోవాలి. ఒక చేతి చెప్పాం కదా, ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేతితో వంట చేస్తున్నానండి, అందుకని ఈ వీడియో కదిలిపోతుంది. సెట్టింగ్ చెయ్యాలి. ఇంకా ఊరి నుండి వచ్చిన తర్వాత ఇంకా వీడియోస్ మీద జాస్ పెట్టట్లేదు ఎక్కువ. అటు ఇటు తిరగడాల్లో నేను వీడియో తీసుకొని చేయడంలో ఇంట్రెస్ట్ ఉంచలేదు. సో ఆ మెంతుల కూర ఎంతమందికి తెలుసు అండి? మెంతులు హెల్దీ అని తెలుసు సార్, మొక్కలు బాగా వచ్చాయి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నానండి, చూద్దామనేసి. మీరు కూడా ట్రై చేస్తుండే. కాకపోతే ఒకసారి నేను అలా వాడేసుకొని చేసుకుని కొంచెం నిమ్మకాయ రసం పిండి తింటే చేదు లేవండి అసలు. కొంచెం చిన్నగా బాయిల్ చేసి నిమ్మకాయ రసం వేస్తున్నానండి, చాలా చేదు లేదని చెప్పి ఇలా వెరైటీ కూర చేద్దాం మొదలుపెట్టాను. ఇంకా పోపులు బాగా వేగిపోయాయి. దాని తర్వాత పోపులు వేగిన తర్వాత లాస్ట్లో ఇంగువ పొడి వేసుకోవాలండి. ముందర వేస్తే ఇంగువ మాడిపోతుంది. అసలే ఇప్పుడు ఇంగువ స్మెల్ ఉండట్లేదు. పక్కన చింతపండు చేసి ఉడకబెడుతున్నానండి. చింతపండు రసం అయిపోయింది. పక్కన కాకరకాయ కూర కూడా చేస్తున్నాను. మా మనవాడేమో టీవీ చూస్తున్నాడు. ఇంట్లో మేము ఇద్దరమే ఉన్నాము, అందరూ జాబులకి అందరూ వెళ్ళిపోయారు. పక్కనేమో మా కోడలు చదువుకుంటుంది పైన కూర్చొని. ఈరోజు పైన కూర్చొని చదువుకుంటుంది అనమాట. నేను మెంతుల కూర చేస్తున్నాను. పచ్చి కొబ్బరి, అది కొబ్బరి కూడా మంచిదే కదండి వంటికి. అది ఇందులో వేసే ఐటమ్స్ ఏవో మంచివి కాదో మీరు చెప్పండి. ఇంగువ పొడి కూడా ఎక్కువ వేసానండి. ఇంగువ అసలు స్మెల్ ఉండట్లేదు. ఇంగువ మీకు చూపిస్తున్నాను కానీ డబ్బా కనపట్టలేదు. అదే నా వీడియో మహత్యం అన్నమాట. అది అలా కలిపిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. ఇంగువ నూనెలో వేగుతుంది కదా. పచ్చిమిర్చి వేసేసుకున్నాను, కొంచెం అరసరిగా ఉన్నాయి, బాగుంటాయని అది వేసేసాను. మా అమ్మకి అవి లేకపోతే మామూలు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. కారాన్ని బట్టి తక్కువ ఎక్కువ చూసి వేసుకోండి. నేను మధ్య రకంగా తింటామని మేము సమంగానే వేసాను, ఎక్కువ వేయలేదు. నేను కొంచెం కారం తింటాను కానీ మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ కారాలు తినరు. నాకు కావాలంటే పచ్చిమిరపకాయ తినేస్తాను ఒక దంచుకుని అందులోని. అందుకని సమంగానే వేస్తున్నాను. ఎక్కువ కారం తింటారు, అలాగని చప్పగానే తింటారు, మధ్య రకంగా తింటారు. అందరికంటే కొన్ని వాటిలో కొంచెం కారం నేను తింటాను. బాగా వేగిపోయండి. మరి వేగిన చూపించకపోతే ఇలా అని చూపించేస్తే అయిపోతుంది కదండి, వీడియోలో ఎంత అయిపోతుందని మరి తక్కువలో చూపించలేము. అంతకీ ఈ మధ్య రీల్స్ చూడడం వల్ల అసలు వీడియోస్ అసలు చూడలేకపోతున్నారు. కొంచెం అదిగో అందులోని వాడేసి ఉంచుకున్న మెంతులు వేసేసుకోవాలండి. మెంతులు బాగా కలిపేసుకున్న తర్వాత 1/1 తర్వాత కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసేసుకుని ఒకసారి కలిపి పెట్టుకుని మూత పెట్టుకోవాలండి. బాగా అడుక్కి పైకి బాగా కలబెట్టాలి. కలిపెట్టకుండా ఒక సైడ్లో అనేసి చూపించేస్తే వీడియో చిన్నగా అయిపోతుంది. 2 నిమిషాలు కూడా చూపించవచ్చు వీడియోస్. నాకు వీడియోస్ పెద్దగా తీయాలని ఏమి ఉండదండి. నాకు రీల్స్ చూస్తాం కదా, నాకు అంతసేపు చూడడం ఇష్టం ఉండదు. తక్కువ టైం తీస్తున్నాను నేను. కొబ్బరి కూడా వేసేసాను. కొబ్బరి కూడా వేసి బాగా కలిపేసుకుని
మనం జాగ్రత్తగా చేసుకోవాలండి. ఏదో వేసేసాం కదా మొత్తం ప్లేట్ అంతా ఊడ్చి శుభ్రంగా వేసుకోవాలండి. అంత వేస్ట్ చేయకూడదు కదా. చేదస్తంగా చూపిస్తున్నాను అనుకోవద్దు, మరి అంతే కదా. అవన్నీ వేస్ట్ చేయకుండా శుభ్రంగా వేసుకోవాలి. ఖాళీగా వేసుకుని నీట్గాను సగం సగంగా అందరూ ఉండిపోతే ఏముందండి. కొంతమంది బెండకాయలు తరుగుతారు, ఈ ముచ్చికి ఈ పక్క అంగుళం పోతుంది, చివరికి అంగుళం పోతుంది. కూర బెండకాయ ఎంత ఉంటుంది, కూర ఏముంటుందండి అందులోని. అలా కాకుండా వేస్ట్ చేసుకోకుండా జాగ్రత్తగా బాగా నరుక్కుని వండుకోవాలండి. కూరలో బాగా వేస్ట్ చేయకూడదు ఎక్కువ. సరే, చూడడానికి కలర్ఫుల్గా ఉంది మెంతులు కొబ్బరి కూర. పసుపు పచ్చగా వైట్గా సాల్ట్ వేసేసాను. దాని తర్వాత పసుపు కూడా వేసేసి శుభ్రంగా కలిపి పెట్టి మూత పెట్టుకోవాలండి. అదే అలా వదిలేస్తే మాడిపోతుంది, చూసుకుంటూ ఉండాలి. ఇక మూత తీసాక ఉడికిపోయిన తర్వాత తీస్తే అలా వేగిపోయిందండి కూర. నోట్లో వేసి చూస్తాను, అస్సలు చేదు లేదండి. అంతేనండి. సరే, బాగా వేగి ఇందులో ఏం విటమిన్స్ ఉంటాయి, ఏ మినరల్స్ ఉంటాయో నాకు తెలియదు. చేయడం వరకు వచ్చి నాకు మంచిదని తెలుసు. ఎంత మంచిదా, ఇందులో ఎందుకు మంచిదా నాకు తెలియదు. అంతే. కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలండి. అంతేనండి, మెంతులు కొబ్బరి తురుము కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. చల్లారిన తర్వాత లాస్ట్లోని ఒక నిమ్మకాయ రసం, ఒక చెక్క హాఫ్ చెక్క కానీ ఫుల్ కానీ పులుపుని బట్టి నిమ్మకాయ రసం పిండుకోవాలండి. అంతేనండి. చపాతీల్లోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. అందరూ చిన్న పెద్దలు అందరూ తినచ్చు, అందరికీ మంచిదేను. మెంతులు షుగర్ పేషెంట్స్గానే కాదు, అందరికీ మంచిదే కదండి. ఇందులో వేసిన ఐటమ్స్ ఏవి మంచివి కాదు చెప్పండి, అన్నీ మంచివే. అంతేనండి, అయిపోయింది మెంతులు కొబ్బరికి తురుము కూర. నచ్చితే మీరు కూడా చేసుకుని ట్రై చేసి చూడండి. నచ్చుతుంది అనుకుంటున్నానండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కలర్ఫుల్గా గ్రీన్గా రెడ్గా అంతా బాగున్నాయి, చూసారా. చూడడానికి అందంగా ఉంది కూర. టేస్ట్ చూశాను, అసలు చేదు లేదండి. ట్రస్ట్ మీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది తప్పకుండా. ఇదొక మన వంటింట్లోని ఇదొక కొత్త రకం వంట. మన వంటకాల్లో కొత్త రకం వంట ఒకటి యాడ్ అయ్యిందనమాట. ఇది కూడా చేసేసుకోవచ్చు. అంతేనండి. నిమ్మకాయ చల్లారిపోయిన కూర, నిమ్మకాయ రసం పిండేస్తున్నాను, చూసారు. అంతేనండి, కూర రెడీ టు ఈట్. చపాతీల్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కూర వేస్తుంటే అద్భుత అంటారు మీరు కూడా. చాలా నచ్చుతుంది, ట్రై చేసి చూడండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.